ఇవాళ ప్రతి ఒక్క అవ్వకు, ప్రతి ఒక్క తాతకు, ప్రతి ఒక్క అక్క చెల్లెంకు కూడా నేను శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నాను. ఈ రోజున నిజంగా మీరందరూ చూపించిన ఆదరణ వల్ల, మీరందరూ కూడా చూపించిన ప్రేమానురాగాల వల్ల 152 సీట్లు వచ్చాయని చెప్పి నేను సగర్వం కూడా చెప్తా ఉన్నాను. ఇవాళ నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నాను. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరిలో కూడా ముందుకు పోవాలని తెలియజేసుకుంటూ, అక్కా చెల్లెముల యొక్క ముఖంలో చిరునవ్వు ఉండడం కోసమే నా పొత్తు ఎవరితో ఉంటుందంటే ఎల్లవేళలా కూడా ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారి యొక్క ఆశయాలు నెరవేర్చడం కోసమే నేను రాజకీయ రంగంలోకి వచ్చాను. ఎల్లవేళ కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కూడా మరొక భారీ అఖండ మెజార్టీ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ కోరుకుంటూ ఉంటూ, ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ, ఖచ్చితంగా కూడా మెజార్టీ అధికారంలోకి అనేది మళ్ళీ మన వైఎస్ఆర్సీపీ రావాలని చెప్పి ఆకాంక్షిస్తూ, దీనికి ప్రత్యేకమైన ప్రజల భరోసా, వాళ్ళ యొక్క వెళ్ళవేళ్ళ వాళ్ళ యొక్క ప్రేమ అనురాగాలు నాపై ఉంటాయని నమ్మకంగా ఆ దేవుని కూడా నమ్ముతూ ఉంటూ, వెళ్ళొస్తాను అక్కయ్య, వెళ్ళొస్తాను చెల్లె మాట ఉంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.